తలుపు తట్టే దెయ్యం. కొన్నిసార్లు నిశ్శబ్దం వేల శబ్దాల కన్నా భయంకరంగా ఉంటుంది. ఆ ఇంటి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గడియారంలో ముళ్ళు 12ను తాకింది. అకస్మాత్తుగా విక్రమ్, విన్నారా? ఎవరో తలుపు తట్టారు. ఏంటి అంజు, ఈ టైంలో ఎవరు తడతారు? గాలికి కొట్టుకుని ఉంటుందిలే. లేదు విక్రమ్, ఇది చాలా స్పష్టంగా వినిపించింది. ఎవరో కావాలని తట్టినట్టుంది. ఓకే ఓకే, చూసొస్తానుండు, కంగారు పడకు. జాగ్రత్త అండి. చూసారా, మళ్ళీ నా గుండె దడదడలాడుతోంది. వెళ్ళి చూడండి ప్లీజ్. హమ్మయ్యా, ఈ పల్లెటూరిలో కూడా ప్రశాంతత లేదా? ఎవరో ఆకతాయిలయ్యుంటారు. వాళ్ల పని చెప్తా, ఆగు. విక్రమ్ కోపంగా వెళ్లి తలుపు తీశాడు. బయట చిమ్మ చీకటి, జిల్లుమనే చలిగాలి తప్ప మనిషి జాడలేదు. వీధి దీపం కాంతిలో వీధి మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఎవడ్రా అది? దమ్ముంటే దాక్కోకుండా ముందుకు రండిరా. ఎవరండి? చూశావా, ఎవరూ లేరు. ఎవడో ఆడుకుని పారిపోయాడు. నువ్వు అనవసరంగా భయపడ్డావు. రా లోపలికి. నాకు ఎందుకో ఇది మామూలు విషయంలా అనిపించట్లేదు. ఆ శబ్దంలో ఏదో తెలియని ఆవేదన ఉంది. అంజు, నువ్వు ఆర్టిస్ట్వి, అందుకే ప్రతి దాంట్లో ఓ ఫీలింగ్ వెతుకుతావు. ఏమీ లేదు, ధైర్యంగా ఉండు, నేనున్నానుగా. విక్రమ్ ఆమెకు ధైర్యం చెప్పినా అతని మనసులో ఒక జర్నలిస్టుకుండే అనుమానం చిన్నగా మొదలైంది. ఆ రాత్రి వారికి నిద్ర కరువైంది. మరుసటి రాత్రి ఇద్దరూ ఆ శబ్దం కోసమే ఎదురుచూస్తున్నారు. సరిగ్గా 12కు. విక్రమ్, మళ్ళీ శబ్దం చేయకు, ఈసారి ఎవరో కనిపెడతా. విక్రమ్ నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్లి తాళం చెవి రంధ్రంలోంచి బయటకు చూశాడు. ఎవరూ లేరు. వీధి ఖాళీగా ఉంది. అదెలా సాధ్యం? అంత గట్టిగా తట్టి అంత త్వరగా ఎలా మాయమవుతారు? నాకు అర్థం కావట్లేదు. అంజలికి ధైర్యం చాలక తానే వెళ్లి ఆ రంధ్రంలోంచి చూసింది. ఆమెకు గుండె ఆగినంత పనైంది. చీర, ఎవరో ఆడవాళ్ల పట్టుచీర కొంగు కదిలింది. ఏం మాట్లాడుతున్నావ్? అక్కడ ఏమీ లేదు. నిజం విక్రమ్, నేను చూశాను. ఎరుపు రంగు పట్టుచీర. అంజు, నీకు భ్రమ. అక్కడ ఎవరూ లేరు. నాకు భ్రమ కాదు, అక్కడ ఎవరో ఉన్నారు. మన కంటికి కనిపించట్లేదు. వారి మధ్య వాదన జరుగుతుండగా వంటగదిలోంచి గిన్నెలు కింద పడిన పెద్ద శబ్దం వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఇదేంటిది? వంటగదిలో పదండి, చూద్దాం. ఇద్దరూ భయంగా వంటగదిలోకి వెళ్లారు. అక్కడ అన్నీ సర్ది పెట్టిన గిన్నెలు చెల్లాచెదురుగా కింద పడి ఉన్నాయి. కిటికీ మూసే ఉంది. గాలి వచ్చే అవకాశం లేదు. ఇది నమ్మశక్యంగా లేదు. వెళ్ళిపోదాం విక్రమ్, ఈ ఇల్లు మనకు వద్దు. లేదు అంజలి, ఒక జర్నలిస్టుగా దీని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోకుండా నేను వెళ్లను. నువ్వు భయపడకు, నేను తేలుస్తాను. ఉదయం అంజలి వాకిలి ఊడుస్తుండగా పక్కింటి కనకం నవ్వుతూ వచ్చింది. ఏమ్మా అంజలి, రాత్రి మళ్ళీ శబ్దాలు వచ్చాయా? మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది. అవునత్తయ్యా, రాత్రి చాలా భయమేసింది. అయ్యయ్యో, ఈ రాముగాడి అల్లరి ఎక్కువైపోయింది. వాడిని పిచ్చాసుపత్రిలో చేర్పించమని సర్పంచ్ గారికి ఎన్నిసార్లు చెప్పినా వినరు. ఇది రాము పని కాదత్తయ్యా, ఇంకేదో ఉంది. అదేంటయ్యా, అల్లుడు అలా అంటావ్? ఇంకా ఏముంటుంది? మీకు ఈ ఇంటి గురించి ఏం తెలుసు? నాకేం తెలుస్తుంది బాబూ? 30 ఏళ్ల క్రితం లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. పెళ్లైన కొత్తలో మొగుడితో గొడవపడి ఎవరితోనో లేచిపోయిందట. అప్పటినుండి ఆ ఇల్లు అలాగే ఉంది. మధ్యలో వచ్చినవాళ్లు కూడా భయపడి పారిపోయారు. లేచిపోయిందా లేక?
నాకు తెలిసిందింతే తల్లి. మీరు ఓసారి మన సర్పంచ్ భూపతి గారిని కలవండి. ఆయనకి అన్నీ తెలుస్తాయి. చాలా మంచి మనిషి. సరే అత్తయ్యా, కలుస్తాం. కనకం వెళ్ళిపోగానే విక్రమ్ అంజలితో అన్నాడు. ఆవిడ మాటల్లో నిజాయితీ లేదు, ఏదో దాస్తోంది. నాకు అలాగే అనిపించింది. వారు సుబ్బయ్య తాతను కలవడానికి వెళ్లారు. ఆయన వారిని చూసి భయంతో వణికిపోయాడు. వద్దయ్యా, నా దగ్గరికి రావద్దు. నన్ను బతకనివ్వండి. తాతా, భయపడకు. మేం నీకు ఏ హాని చేయం. నిజం చెప్పు. నిజం. నిజం నిప్పులాంటిది బాబూ. అది చెప్తే నేను బూడిదైపోతాను. తాత, మేము ఆ ఇంట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. దయచేసి చెప్పు, ఆ తలుపు తట్టేది ఎవరు? ఆత్మ, న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఆత్మ. లక్ష్మీ ఆత్మ? లక్ష్మీ కాదు, శాంతి. అమాయకురాలు శాంతి. శాంతి కనకత్తయ్య లక్ష్మి అని చెప్పింది. అబద్ధం. ఊరంతా నమ్మించబడిన అబద్ధం. ఆ పాపి భూపతి, వాడి తండ్రి భూమయ్య, వాళ్లు చేసిన పాపానికి ఆ ఆత్మ గిలగిలలాడుతోంది. ఏం జరిగింది తాతా? వద్దు బాబూ, ఇంకేమీ అడగొద్దు. నా ప్రాణాల మీదకు తెచ్చుకోలేను. ఒక్కటే చెప్తాను, ఆ ఇంటి వెనుక ఉన్న పాడుబడిన బావివైపు వెళ్లకండి. రాత్రిపూట ఏం జరిగినా తలుపు తెరవకండి. అది మిమ్మల్ని ఉండనివ్వదు. సుబ్బయ్య తాత మాటలు వారి అనుమానాన్ని నిజం చేశాయి. ఇది కేవలం దెయ్యం కథ కాదు, ఒక హత్య కథ అని నిర్ధారణకు వచ్చారు. విక్రమ్ తన జర్నలిజం నైపుణ్యాలను ఉపయోగించాడు. జిల్లా లైబ్రరీకి వెళ్లి 30 ఏళ్ల క్రితం నాటి పాత వార్తాపత్రికలను వెతికాడు. ఏమైనా దొరికిందా విక్రమ్? వెతుకుతున్నాను. ఆ సంవత్సరంలో మిస్సింగ్ కేసులు, హత్యల గురించి చూస్తున్నాను. గంటల తరబడి వెతికాక ఒక పాత పత్రికలోని చిన్న మూల వార్త అతని కంటపడింది. దొరికింది. అంజు, ఇటు చూడు. ఆ వార్తలో రామాపురం గ్రామానికి చెందిన శాంతి అను యువతి అదృశ్యం. భర్తతో గొడవపడి వెళ్లిపోయిందని బంధువుల కథనం అని ఉంది. దాని పక్కనే శాంతి చిన్న ఫోటో ఉంది. ఈవిడేనా శాంతి? అవును, కాని ఇక్కడ భర్త అని రాశారు. సుబ్బయ్య తాత అన్నయ్య అని చెప్పాడు. అంటే కథలో ఇంకా చాలా దాగి ఉంది. అవును. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, ఆ ఇంటిలోనే సమాధానం వెతకాలి. ఇద్దరూ కలిసి ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు. అటకమీద దుమ్ము పట్టిన పెట్టె ఒకటి కనిపించింది. దాన్ని కష్టపడి కిందికి దించారు. ఇందులో ఏముందో? ఆ పెట్టెలో కొన్ని పాత చీరలు, గాజులు, ఒక పాత ఫోటో ఉన్నాయి. దాని కింద ఒక పాత డైరీ కూడా ఉంది. డైరీ దొరికింది. ఇందులో అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. అక్షరాలు చాలా పాతవిగా ఉన్నాయి. అంజలి ఆ డైరీని చదవడం మొదలుపెట్టింది. చదువుతున్న కొద్దీ ఆమె ముఖం పాలిపోయింది. విక్రమ్, ఇది చాలా భయంకరంగా ఉంది. ఏముంది అందులో? శాంతికి భూమయ్యతో రహస్యంగా పెళ్లి జరిగింది. భూమయ్య ఆమె ఆస్తి కోసం ప్రేమ నాటకమాడి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇల్లు, ఆస్తి తన పేరు మీద రాయించుకున్నాక ఇంట్లో నిధి ఉందని చెప్పి దానికోసం హింసించడం మొదలుపెట్టాడు. ఛీ, నీచుడు. ఈ రోజు నన్ను చంపేస్తానని బెదిరించాడు. నిధి ఎక్కడుందో చెప్పకపోతే నన్ను చంపి ఈ ఇంటి వెనక బావిలో పడేసి నేను ఎవరితోనో లేచిపోయానని ప్రచారం చేస్తానని అన్నాడు. ఈ డైరీ ఎవరికైనా దొరికితే దయచేసి నా చావుకు కారణమైన వాడిని వదలకండి. నా ఆత్మ ఈ తలుపు తడుతూనే ఉంటుంది, న్యాయం జరిగే వరకు. డైరీలోని చివరి పేజీలు చదివి విక్రమ్, అంజలి నిశ్చేష్టులయ్యారు. భూమయ్య కొడుకే ఈ సర్పంచ్ భూపతి అని వారికి అర్థమైంది. అందుకే భూపతికి ఈ ఇంటిమీద అంత ఆసక్తి. వాళ్ల నాన్న అసంపూర్తిగా వదిలేసిన నిధివేటను ఇతను పూర్తి చేయాలని చూస్తున్నాడు.
ఇప్పుడు మనం ఏం చేయాలి? న్యాయం చెయ్యాలి. శాంతి ఆత్మకు విముక్తి కలిగించాలి. ఆ రాత్రి వారు భయపడలేదు. సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా 12కు తలుపు మీద టక్ టక్ అని శబ్దం వినిపించింది. అంజలి, నువ్వు లోపలే ఉండు, నేను మాట్లాడతాను. వద్దు విక్రమ్, నేను కూడా వస్తాను. ఆమె బాధ నాకు అర్థమైంది. ఇద్దరూ కలిసి తలుపు దగ్గరికి వెళ్లారు. శాంతిగారు, మీరెవరో మాకు తెలుసు. మీ బాధ మాకు అర్థమైంది. భయపడకండి, మీకు న్యాయం చేస్తాం. అవును శాంతిగారు, మీకు ఏం కావాలో చెప్పండి. అకస్మాత్తుగా తలుపు చప్పుడు ఆగిపోయింది. గదిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. వారి ముందు గాలిలో ఒక తెల్లని ఆవిరిలాంటి ఆకారం ఏర్పడటం మొదలైంది. అంజు, భయపడకు. భయపడట్లేదు. ఆ ఆకారం నెమ్మదిగా ఒక స్త్రీ రూపంలోకి మారింది. ఆమె శాంతి. కళ్లల్లో చెప్పలేని వేదన, కన్నీళ్లు. ఆమె ఏమీ మాట్లాడలేదు. కేవలం తన చేతిని ఇంటి వెనుక వైపు చూపించింది. బావి దగ్గర. శాంతి ఆత్మ నెమ్మదిగా గాలిలో కలిసిపోయింది. కాని వెళ్లే ముందు ఎదురుగా ఉన్న అద్దం మీద తన వేలితో రాసింది, భూపతి. హంతకుడు భూపతే అని నిర్ధారించింది. ఆమె మనల్ని నమ్మింది విక్రమ్. ఆ నమ్మకాన్ని నిలబెడదాం. రేపే ఈ కథకు ముగింపు పలుకుదాం. విక్రమ్ పోలీసులకు, మీడియాలోని తన స్నేహితులకు సమాచారమిచ్చాడు. కాని వారు రాకముందే భూపతి తన మనుషులతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఓహో, కథ చివరి అంకానికి వచ్చిందన్నమాట. చాలా తెలివి ప్రదర్శించావు జర్నలిస్ట్. నిజం ఎక్కువ కాలం దాగదు భూపతి. నిజమా? ఈ ప్రపంచంలో బలమున్నవాడి మాటే నిజం. ఆ డైరీ నాకివ్వు. ఇవ్వను. ఇవ్వవా? సరే, మీ ఇద్దరినీ ఈ బావిలోనే శాంతి పక్కన సమాధి చేస్తాను. తర్వాత డైరీ నేనే తీసుకుంటాను. ఏయ్, పట్టుకోండిరా వీళ్లని. భూపతి మనుషులు వారిని పట్టుకోబోతుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఆకాశం నల్లని మేఘాలతో కమ్ముకుంది. పెద్దగా గాలి వీచడం మొదలైంది. అన్నా, ఏంటన్నా ఇది? అకాల వర్షంలా ఉంది. ఏయ్, భయపడకండ్రా, త్వరగా వాళ్ల పని ముగించండి. భూపతి మనిషి విక్రమ్ మీదకు కత్తితో దూకాడు. కాని అతని కత్తి గాలిలోనే ఆగిపోయింది. ఒక కనిపించని శక్తి దాన్ని వెనక్కి విసిరేసింది. శాంతి. వారి చుట్టూ సుడిగాలిలా దుమ్ము తిరగడం మొదలైంది. ఆ దుమ్ములోంచి శాంతి ఉగ్రరూపం స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్ళు నిప్పు కణికల్లా మండుతున్నాయి. ద్రోహి, నా ఆస్తి, నా ప్రాణం తీసి ఇంకా ఆశ చావలేదా? నేను కాదు, మా నాన్న చంపాడు. తండ్రి చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. శాంతి తన చేతిని భూపతి వైపు చూపింది. భూపతి కళ్లముందు 30 ఏళ్ల క్రితం జరిగిన ఘోరం కదలాడింది. తన తండ్రి శాంతిని హింసిస్తుంటే తాను బయట కాపలా కాస్తున్న దృశ్యం అతనికి కనిపించసాగింది. వద్దు, వద్దు, నేను చూడలేదు. నేను లేను అక్కడ. నన్ను వదిలేయ్. శాంతి ఆత్మ భూపతి మనుషుల వైపు తిరిగింది. వారికి వారి చావు భయానక రూపంలో కనిపించసాగింది. వారు పిచ్చి కేకలు పెడుతూ పరుగులు తీశారు. అదే సమయానికి పోలీసులు, సుబ్బయ్య తాత అక్కడికి చేరుకున్నారు. సర్పంచ్ భూపతి, ఫ్రీజ్, హ్యాండ్స్ అప్. క్షమించు శాంతమ్మ, ఇన్నాళ్లకు నీకు న్యాయం చేసే ధైర్యం వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, వీడి తండ్రే నా బిడ్డలాంటి శాంతిని చంపేశారు. పోలీసులను చూడగానే శాంతి ఆత్మ శాంతించింది. ఆమె కళ్లల్లోని కోపం పోయి కృతజ్ఞత కనిపించింది. నెమ్మదిగా గాలిలో కలిసిపోయింది. పోలీసులు భూపతిని, కనకాన్ని అరెస్టు చేశారు. విక్రమ్ అంజలి బావిలోంచి శాంతి అస్థికలను వెలికితీసి శాస్త్రోక్తంగా
కర్మకాండలు నిర్వహించారు. ఆ ఇంటిని శుభ్రం చేసి పూజ చేయించారు. ఇప్పుడు శాంతిగారి ఆత్మకు శాంతి లభించి ఉంటుంది. అవును అంజలి, ఆమె మనల్ని భయపెట్టలేదు, మన ద్వారా న్యాయం పొందింది. ఆ తలుపు చప్పుడు భయపెట్టేది కాదు, సహాయం కోరే ఆర్తనాదం. మనం ఇక్కడే ఉందామా? ఎందుకుండకూడదు? శాంతి కోరుకున్నది కూడా అదేనేమో. ఆ రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకు విక్రమ్, అంజలి ఇద్దరూ మెలకువగానే ఉన్నారు. కాని ఆ రాత్రి తలుపు చప్పుడు వినిపించలేదు. ఇల్లంతా ప్రశాంతమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. గాలిలో తేలియాడుతున్న మల్లెపూల సువాసన వారికి శాంతి చెప్పిన కృతజ్ఞతలా అనిపించింది. చూశారా, ఇంక ఆ చప్పుడు లేదు. అవును, ఎందుకంటే కథ సుఖాంతమైంది. ఆఖరి తలుపు చప్పుడు న్యాయం తలుపు తట్టింది. అన్యాయంపై న్యాయం గెలిచింది. ఒక ఆత్మకు విముక్తి లభించింది. ఆ పల్లెటూరిలో, ఆ ఇంట్లో ఒక కొత్త ప్రశాంతమైన జీవితం మొదలైంది.